హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. 3 టైప్స్ ఆఫ్ పిండితో కలిపి చేస్తాము. నార్మల్ పూరి కన్నా ఇది జొన్న పిండి అవి వాడతాం కాబట్టి చాలా హెల్తీ. ఇప్పుడైతే 1 గ్లాసు జొన్న పిండి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక 1 గ్లాసు రైస్ ఫ్లోరు, తర్వాత వచ్చేసి 1 గ్లాసు గోధుమ పిండి. సో అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. రొట్టె చేయడానికి కష్టం అనుకునే వాళ్ళు ఇలా చేస్తే జొన్న పిండి కూడా వాడినట్టు అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. న్యూ మ్యారీడ్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. తర్వాత వచ్చేసి జీలకర్ర తీసుకోవాలి, కొంచెం 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. సో ఇలా నలిపేసి వేసుకుంటే మనకి పూరి ఇరుక్కుపోకుండా ఉంటుంది. దానికి సరిపడా సాల్ట్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేస్తే చాలండి చిల్లీ ఫ్లేక్స్. జస్ట్ సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసేసుకొని తర్వాత చల్లనీళ్ళతోనే, మరీ గట్టిగా తడుపుకోకూడదు, మరీ మెత్తగా కూడా ఉండదు. సేమ్ చపాతీ పిండికి తడుపుతామే అలా తడుపుకోవాలి. ఈ రెసిపీ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. సో చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి, కొంచెం గట్టిగానే ఉండాలి, మరి మెత్తగా అస్సలు ఉండకూడదు. సో చూసారా, ఇలా అయిపోవాలంతే. తర్వాత వచ్చేసి మనం చిన్న చిన్న చేసుకోవాలి వీటిని. వెయిటింగ్ టైం కూడా అవసరం లేదండి, కంటిన్యూస్గా అలాగే చేసేసుకోవచ్చు మనము. ఇలా కొంచెం కొంచెం ఉల్లి తీసుకొనేసి ప్రెస్ చేసే మిషన్ ఉంటుంది కదా, దానిలో వేసి ప్రెస్ చేసుకోవడమే. ఇంకా మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నారంటే ఇలా రౌండ్స్ చేసిస్తే చాలు, వాళ్ళే షేప్ చేసిస్తారు. మా పిల్లలు అయితే కొంచెం హెల్ప్ చేస్తారు. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. పిల్లలు కూడా ఒక ఆటలాగా ఉంటుందన్నమాట, హెల్ప్ చేస్తారు వాళ్ళు కూడా. సో డీప్ ఫ్రైకి అయితే ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను. లేదంటే ఇలా ఒకటి షీట్ ఉంటుంది కదా ఏవైనా, అది కట్ చేసుకొని ఇలా వాడుకోవచ్చు. లైట్గా దానికి ఆయిల్ అయితే పట్టించాలి. సో ఇలా రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పెట్టి ప్రెస్ చేసుకోవడమే. మరి మందంగా చేసుకోకండి, కొంచెం పలుచగానే ఉండాలి, అప్పుడు పూరి బాగా పొంగుతుందనమాట. దీని కాంబినేషన్ అయితే పప్పు కానీ ఇంకా లేదా పికిల్స్ కన్నా పప్పునే చాలా బాగుంటుంది. సో పప్పు ట్రై చేయొచ్చు. ఇలా వేసుకున్నాం కదా, తర్వాత ఇలా తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. లైట్గా ఇలా పైన ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా పొంగుతాయండి. సో చాలా ఈజీనే ఇది. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పూరీలు రెడీ అయిపోయాయి. పిల్లలైతే ఒక్కసారి తింటే చాలా ఇష్టపడతారండి, తప్పకుండా ట్రై చేయండి. పప్పు కానీ లేదా టమాటో పికిల్ ఏదైనా బాగుంటుందండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పప్పుకే అనమాట. పప్పుతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.